100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు ఉత్తదేనా? ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎన్నికల హామీలను అమలు చేయాలని వరంగల్ కలెక్టరేట్లో ధర్నాలో ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చిన మాట ఉత్తదేనా అంటూ ప్రశ్నించారు. ప్రజాపాలన ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగానికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల హామీలపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అమలు చేసి ప్రజలను ఆదుకోవాలని, లేకపోతే తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్రా ప్రతాప్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మందా రవి, నగర కార్యదర్శి జగదీశ్పూర్, జిల్లా నాయకులు నగేష్, మాలి ప్రభాకర్, నరసయ్య, రవిబాబు, సోమిడి శ్రీనివాస్, రవి, గోవర్ధన్ రాజు, జగపతి, స్వరూప, బిందు, రాజు, ప్రమీల, నిర్మల, షబానా, అనిల్, రాజు, ప్రేమలత, మల్లయ్యతో పాటుగా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద అనేక అవాకులు చివాకులు చెప్పింది. కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ చేస్తామని చెప్పేసి నిధులు నియామకాలు పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పేసి గొప్ప గొప్ప మాటలు చెప్పి 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్రపాలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని దివాలా దించే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకి 6 గ్యారెంటీలకి ఎంతో ఆశపడి ఓట్లేశారు. వేసిన సందర్భం నుంచి మొదలుకుంటే నేటి వరకు ఏదో తూర్పు మంత్రం తుమ్మకాయ మంత్రం లాగా అరాకొరా అమలు చేసి అసలు ప్రజలకు అవసరమైనటువంటి హామీలను అమలు చేయకుండా ఈరోజు నాలుగున్న పరిస్థితి ఉంది. అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నది. ప్రజాపాలన అంటూ విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు ప్రజలకు అవసరమైనటువంటి 6 గ్యారెంటీలు మాత్రం అమలు చేసినట్టు చుట్టూ దివాలా లేని పరిస్థితి ఉంది. మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఇంటి ఇస్తామని చెప్పేసి, మా మహిళలకి ప్రతి కుటుంబానికి 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి, చేయుత పథకం కింద 4000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి, వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, కౌలు రైతులను గుర్తిస్తామని చెప్పేసి, వాళ్ళకు కూడా ఈరోజు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పేసి, అన్ని రకాల రైతులకు వర్తించినట్టుగానే కౌలు రైతులకు అన్ని రకాల పథకాలు వర్తింపజేస్తామని చెప్పేసి, రైతులకి ఈరోజు 2 లక్షల రూపాయల బేషరతుగా అమలు చేస్తామని చెప్పేసి, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఎంతో గొప్పగా ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం 20 కూడా ఇప్పటివరకు అమలు చేసిన పరిస్థితి లేదంటే చాలా ఆందోళనకరమైన విషయం, సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా తక్షణమే వెంటనే ఈరోజు 6 గ్యారెంటీలను 420 హామీలను అమలు చేయాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే గత ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో ఈ ప్రభుత్వం కూడా అంతే తొందరగా అపాసి పలక తప్పదు, ఆగతి పట్టక తప్పదు అని చెప్పేసి ఎంసీపీఐ హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టరేట్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ వెంటనే ప్రభుత్వంగా స్పందించకపోతే ఈ ఆందోళన పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో జరుగుతాయని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. పెద్దారపు రమేష్, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి.